రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు రుణపడి ఉంటామని కాకినాడకు చెందిన నేపాల్ బాధితురాలు బుద్ధరాజు సరళ తెలిపారు. నేపాల్ పర్యటనలో తాము ఇరుక్కుపోయిన సమయంలో ఒక్క క్షణం కూడా సురక్షితంగా తిరిగి వస్తామా అని అనిపించింది. కానీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చూపించే చొరవతోనే తాము సురక్షితంగా కాకినాడ రావడం జరిగిందని నేపాల్ పర్యటనకు వెళ్లిన కాకినాడకు చెందిన బుద్ధరాజు సరళ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే నేను ఎంబసీ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాను, ఏం పర్వాలేదు అండి, వాళ్ళు సెట్ తీసుకుంటారు నన్ను వెంటనే పెట్టాడు. అప్పుడు లోకేష్ గారు స్పందించి అప్పుడు ఫోన్ చేసి, అమ్మ నేను పర్వాలేదు, నేను మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానమ్మా అని అన్నారు. అన్న తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది అందరికీ. అప్పుడు కానీ మీ మ్యాటర్లన్నీ, మీ ఆధార్ కార్డులు అన్నీ పెట్టుకుని మళ్ళీ సతీష్ గారు వాళ్ళ ద్వారా మాకు వచ్చింది. అవన్నీ ఆధార్ కార్డులు నెంబర్లు అన్నీ సేకరించి మా అమ్మాయి అన్నీ ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ అయ్యేది. అందుకనేసి నిన్న బయలుదేరి 4:30కి అందరినీ గ్యాదర్ చేసండి, తెలుగు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చారండి. చాలా హ్యాపీ అండి నిజంగాను. వెళ్ళిన వాళ్ళందరూ కూడానండి లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని, సానా సతీష్ గారిని, వీళ్ళందరినీ కూడా ఎంతో మెచ్చుకున్నారండి. కూటమి ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అనేసి పవన్ కళ్యాణ్ గారిని అందరినీ తెలుసుకుని అందరినీ చాలా హ్యాపీ అయ్యారండి. పాపం అందరూ కూడా ఇంత అలాంటి చిన్న వయసులో ఎంత చేస్తున్నాడంటే, పిల్లోడు ఎంత మంచివాడో, ఎంత హ్యాపీగా మన ప్రాణాలు నిలబెట్టాడు ఈరోజు అనేసి అందరూ కూడా చాలా బాగా హ్యాపీ అయ్యారు. మా అమ్మాయితో ఫోన్లో కాంటాక్ట్ చేసి వెంటనే సానా సతీష్ గారికి, కాకినాడలో ఉన్న ఎంపీ సానా సతీష్ గారికి ఈ కార్యక్రమం గురించి మరి స్పందించడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మా అమ్మాయి ప్రతి క్షణం కూడా, ప్రతి అరగంటకి కూడా, ప్రతి విషయంలోని కూడా సానా సతీష్ గారికి దృష్టిలో తీసుకొచ్చి ఈరోజు మరి ప్రాణాలతోటి మరి నేపాల్ నుంచి 144 మంది ఒకే ఫ్లైట్లో మరి వైజాగ్ చేరారంటే సానా సతీష్ గారి సహకారంతో. మరి వేళ అక్కడ యాత్రికులందరూ కూడా లోకేష్ గారు, సానా సతీష్ గారి గురించి ఈవేళ ఇంతమంది మరి ఆంధ్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఇక్కడికి వచ్చారంటే వారి గురించి అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇద్దరు యువకులైనా సరే మరి పెద్ద మనసుతోటి వృద్ధులకు సహకారాలు అందించినటువంటి వీరు మరి అనేక పదవులు మరి కలిగి మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సౌభాగ్యంతో కలిగిస్తారని మరి మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ముఖ్యంగా సానా సతీష్ గారు కాకినాడ ఎంపీగా ఉండడం మా అదృష్టంగా భావించి మా భార్య పిల్లల్ని సురక్షితంగా ఇక్కడ చేసినందుకు విశాఖపట్నం నుంచి ప్రత్యేకమైన వాహనం కలిగించి ఇక్కడ వచ్చిన తర్వాత సానా సతీష్ గారి బృందం వచ్చి రిసీవ్ చేసుకోవడం చాలా ధన్యవాదాలు.